ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీకి సంబంధించిన సెకండ్ ట్రైలర్ని నిన్న మార్వెల్ స్టూడియోస్ రిలీజ్ చేసింది. మొదటి ట్రైలర్లో చూపించని లైక్ మిస్టర్ ఫ్యాంటాస్టిక్ తన పవర్ని యూజ్ చేయడం, జూలియా గార్నర్ షల్లాబాల్ సిల్వర్ సఫర్ని ఈ సెకండ్ ట్రైలర్లో చూపించారు. అండ్ సూస్టామ్ ఈ మూవీలో ప్రెగ్నెంట్గా కనిపించబోతుందని ఈ ట్రైలర్ ద్వారా కన్ఫర్మ్ అయింది. ఓవరాల్గా ఈ సెకండ్ ట్రైలర్ మొదటి ట్రైలర్ కంటే కూడా చాలా బాగుంది. సో ఇంకా మాత్రం ఆలస్యం చేయకుండా ట్రైలర్ బ్రేక్డౌన్లోకి వెళ్ళిపోదాం. ట్రైలర్ స్టార్టింగ్లో మనకు ది టెడ్ గిల్బర్ట్ షో కనిపిస్తుంది. ఈ షోలో ఉన్న అతను అందరికీ తెలిసిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఆరిజిన్స్ గురించి ఆ ప్లేస్కి వచ్చిన ఆడియన్స్కి చెబుతున్నాడు. ఈ మూవీలో మనకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క ఆరిజిన్ స్టోరీని సపరేట్గా చూపించబడడం లేదు. సో ఈ షో ద్వారా వారి ఆరిజిన్ ఇలా మనకు చెబుతున్నారు. ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ వారికి పవర్స్ రాకముందు యాస్ట్రోనాట్స్గా స్పేస్లోకి వెళ్ళినప్పుడు వారు స్పేస్లో కాస్మిక్ రేస్కి ఎక్స్పోజ్ అవుతారు. దానివలన వారికి పవర్స్ వస్తాయి. ఇక్కడ అతను అదే చెబుతున్నాడు. ఈ షోలో అలా స్పేస్ నుంచి తిరిగి వచ్చిన వారికి వచ్చిన పవర్స్తో ఆ సిటీ ఆ ప్లానెట్లో ఉన్న ప్రజల్ని కాపాడుతూ ఉండడం గురించి అండ్ వారు ఫైట్ చేసిన క్రైమ్స్ ఆర్ పీపుల్ని సేవ్ చేసిన కొన్ని సంఘటనల గురించి ఈ షో ద్వారా మనకు చెప్పవచ్చు. అలాగే ఇక్కడ అతను మన సిటీ మన ప్లానెట్ వారికి చాలా రుణపడి ఉంది. మనం వాటిని ఎప్పటికీ తిరిగి చెల్లించలేకపోయినా మనం ఖచ్చితంగా వారిని సెలబ్రేట్ చేసుకోవాలని చెబుతాడు. సో చూస్తుంటే ఇక్కడ వీరు ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ కోసం ఒక డేని అనుకొని ఆ రోజుని వీరు ఒక పండగలాగా జరుపుకుంటున్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ ఆ సిటీలో ఉన్న అందరూ కూడా ఫ్యాంటాస్టిక్ ఫోర్కి థ్యాంక్స్ చెబుతూ కనిపిస్తారు. సో ఈ వరల్డ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ని చాలా ఇష్టపడుతున్నారు. అలాగే ఇక్కడ అతను ఫ్యాంటాస్టిక్ ఫోర్ని స్టేజ్ పైకి వెల్కమ్ చేయడంతో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ స్టేజ్ పైకి వస్తారు. దాంతో ఆ ప్లేస్లో ఉన్న వారందరూ కూడా ఆనందంతో చప్పట్లు కొడతారు. అండ్ ఈ షాట్లో కొంతమంది కిడ్స్ బెన్ పవర్ఫుల్ అవడం వలన అతన్ని ఆ ప్లేస్లో ఉన్న కార్ని లిఫ్ట్ చేయమని అడగడంతో బెన్ ఆ కిడ్స్ని హ్యాపీగా ఉంచడానికి అక్కడున్న ఒక కార్ని లిఫ్ట్ చేస్తాడు. అలాగే ఇక్కడ మనకు కొంతమంది కిడ్స్ ఆడుకుంటూ ఉన్న కొన్ని షాట్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఈ కిడ్స్ ఉన్న స్ట్రీట్ ఇంతకుముందు బెన్ కార్ లిఫ్ట్ చేసిన స్ట్రీట్ రెండు కూడా ఒకటే. ఆ తర్వాత మనకు న్యూయార్క్ సిటీలోని ఫ్యాంటాస్టిక్ ఫోర్ హెడ్ క్వార్టర్స్ అయిన బ్యాస్టర్ బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ హర్బీ ఫ్యాంటాస్టిక్ ఫోర్ కోసం డిన్నర్ని ప్రిపేర్ చేస్తుంది. ఈ వరల్డ్ ఉన్నది 60s అయినప్పటికీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. రిపోర్ట్ ప్రకారం రీడ్ రిచర్డ్స్ ఈ వరల్డ్లో సైన్స్ అండ్ టెక్నాలజీతో చాలా వాటిని ఇన్వెంట్ చేస్తాడు. కాబట్టి వీరి వరల్డ్ ఇంత అడ్వాన్స్డ్గా ఉండడానికి కారణం రీడ్ రిచర్డ్స్ అయి ఉండవచ్చు. అండ్ ఈ ప్లానెట్లో ఉన్న వారందరూ వీరిని ఇంతలా ఇష్టపడడానికి కారణం వారు వీరిని కాపాడడం మాత్రమే కాదు, వారు ఈ వరల్డ్కి ఈ టెక్నాలజీని అందించి ఇంకా బెటర్గా ఉంచడం కూడా కారణం కావచ్చు. అలాగే ఇక్కడ జానీ స్టామ్ పట్టుకున్న సీరియల్ బాక్స్ మీద అతని ఇమేజ్ ఉంది. ఈ ట్రైలర్లోని ఒక కిడ్ దగ్గర మనకు థింగ్ యొక్క యాక్షన్ ఫిగర్ కనిపిస్తుంది. అండ్ నిన్న ముందు ట్రైలర్లో కొంతమంది కిడ్స్ థింగ్ మాస్క్ని పెట్టుకొని ఉంటారు. సో ఈ ప్లానెట్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ చాలా పాపులర్ అండ్ సెలబ్రిటీస్ కూడా. అలాగే ఇక్కడ సూస్టామ్ అండ్ రిచర్డ్స్లు డిన్నర్కి లేటుగా రావడంతో మీరు లేటుగా వచ్చారని జానీ వారిని అడుగుతాడు. సూస్టామ్ హ్యాపీగా అండ్ ఏదో చెప్పడానికి కొంచెం కంగారు పడుతూ ఉండడం గమనించిన బెన్ నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని అడుగుతాడు. అయితే ఇక్కడ సూస్టామ్ ఎస్ అని రిప్లై ఇవ్వడాన్ని మనకు చూపించలేదు, కానీ మూవీలో ఆ షాట్ ఉంటుంది. అండ్ ఆమె అలా రిప్లై ఇచ్చిన తర్వాత జానీ చాలా హ్యాపీగా అవుతాడు. సూస్టామ్ వరల్డ్లోనే బెస్ట్ మమ్ అవుతుందని చెబుతాడు. అండ్ రీడ్ రిచర్డ్స్ కూడా బెస్ట్ డాడ్ అవుతాడని చెప్పి తర్వాత జోక్ చేసినట్టుగా చెబుతాడు. సో సూస్టామ్ ప్రెగ్నెంట్ కాబట్టి ఎంసీయూలోకి ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ రాబోతున్నాడు. మార్వెల్ కామిక్స్లో ఇతన్ని ఒక మ్యూటెంట్గా చూపించారు, అది కూడా మోస్ట్ పవర్ఫుల్ మ్యూటెంట్స్లో ఒకటిగా. ఇతను ఒమేగా లెవెల్ మ్యూటెంట్. ఇతనికి చాలా రకాల పవర్స్ ఉన్నాయి, లైక్ రియాలిటీని చేంజ్ చేయడం, టెలిపోర్టేషన్, టెలిపతి, మ్యాటర్ మ్యానిపులేషన్, ఫ్లైట్, టెలికినెసిస్, ఇలా చాలా రకాల పవర్స్ ఉంటాయి. మార్వెల్ కామిక్స్లో ఇతను గ్యాలక్టస్ని రివైవ్ చేసి అతన్ని తన హెరాల్డ్గా చేసుకుంటాడు. దీన్ని బట్టి చెప్పవచ్చు ఇతను ఎంత పవర్ఫుల్ అనేది. ఈ షాట్లో చూస్తే సూస్టామ్ బెల్లి కొంచెం ముందుకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ మూవీలోనే ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ పుట్టడాన్ని మనకు చూపించవచ్చు. ఆ తర్వాత షాట్లో జూలియా గార్నర్ షల్లాబాల్ సిల్వర్ సఫర్ ఈ ఎర్త్కి వచ్చి ఫ్యాంటాస్టిక్ ఫోర్ని మీట్ అవుతుంది. ఈ మూవీలో సిల్వర్ సఫర్ని ఫీమేల్గా చూపించడానికి గల కారణం ఇది ఎంసీయూ మెయిన్ యూనివర్స్ కాకపోవడమే. ఒరిజినల్ సిల్వర్ సఫర్ అండ్ 2007లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ మూవీలో మనం చూసిన సిల్వర్ సఫర్ వచ్చేసి నోరిన్ ర్యాడ్. మార్వెల్ కామిక్స్లో గ్యాలక్టస్ నోరిన్ ర్యాడ్ని తన హెరాల్డ్గా ఎంచుకుంటాడు. అండ్ అతను తన హోమ్ ప్లానెట్ అయిన జెన్లాని అండ్ తన లవ్ ఇంట్రెస్ట్ అయిన
షలాబాల్ని కాపాడుకోవడానికి గ్యాలక్టస్కి హెరాల్డ్గా ఉండడానికి ఒప్పుకొని తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు. అయితే ఇక్కడ ఈ యూనివర్స్లో నోరిన్ ర్యాట్కి బదులుగా షలాబాల్ తనకి తాను గ్యాలక్టస్కి హెరాల్డ్గా ఉండడానికి సాక్రిఫైస్ చేసుకుంది. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఆ నేలంతా వాటర్తో తడిచిపోయి ఉంది. అండ్ ఇంతకుముందు షాట్లో ఈ ఎర్త్ పైకి కొన్ని ఒలకలు వస్తూ మనకు కనిపిస్తాయి. సో అవి ఆ ప్లేస్లో పడకుండా ఒకవేళ పడిన ఆ మంటలను ఆర్పడానికి ఫ్యాంటాస్టిక్ ఫోర్ ముఖ్యంగా సూ స్టార్మ్ తన పవర్తో ఆ ప్లేస్కి వాటర్ తెచ్చి అక్కడ వర్షం పడేటట్టుగా చేసి ఉండవచ్చు. అండ్ ఆ ఉల్కలు ఈ ఎర్త్ పైన పడేలా ఈ సిల్వర్ సర్ఫరే చేసి ఉండవచ్చు. ఆమె ఈ ఎర్త్కి ప్రొటెక్టర్స్గా ఎవరు ఉన్నారో తెలుసుకోవడం కోసం అలా చేసి ఉండవచ్చు. ఈవెన్ ఆమె ఫ్యాంటాస్టిక్ ఫోర్ని మీట్ అయినప్పుడు ఈ వరల్డ్కి ప్రొటెక్టర్స్ మీరేనా అని అడుగుతుంది. అండ్ సూ స్టార్మ్ అవును మేమే అని సమాధానం ఇస్తుంది. ఈ షార్ట్ బ్యాక్గ్రౌండ్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క కారు కూడా ఉంది. అండ్ సిల్వర్ సర్ఫర్ మీ ప్లానెట్ డెత్ కోసం మార్క్ చేయబడిందని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. ఆమెను వెంబడిస్తూ జానీ స్టార్మ్ కూడా వెళ్తాడు. అండ్ ఫైనల్లీ స్పేస్లోకి వెళ్ళి జానీ సిల్వర్ సర్ఫర్ బోర్డ్ని పట్టుకుంటాడు. కానీ ఆమె అతన్ని ఆ బోర్డు నుంచి పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూస్తుంటే ఇక్కడ వారు ఫ్యాంటాస్టిక్ ఫోర్ రైజ్ ఆఫ్ సిల్వర్ సర్ఫర్ మూవీలోని సిల్వర్ సర్ఫర్ అండ్ జానీ స్టార్మ్లా చేస్ సీన్ని రీక్రియేట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ గ్యాలక్టస్ యొక్క ఈ హెరాల్డ్స్ పని ఏమిటంటే వీరు గ్యాలక్టస్ డివోర్ట్ చేయడానికి అతని ఆకలి తీర్చడానికి ఎక్కువ రిసోర్సెస్ ఉన్న ప్లానెట్స్ని వెతికి కనిపెట్టి గ్యాలక్టస్ వచ్చేలోపు వాటిని రెడీగా చేసి ఉంచడం. అండ్ ఈ షాట్లో ఒక బిల్డింగ్ మీద వెస్ట్ వ్యూ అని ఉంది. వాండా విజన్ స్టోరీ జరిగేది వెస్ట్ వ్యూలోనే. వాండా విజన్ సిరీస్ని డైరెక్ట్ చేసిన మ్యాట్ షాక్మనే ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత షాట్లో రీడ్ రిచర్డ్స్ అది తన ఫాల్ట్ అని స్పేస్ యొక్క హద్దులను అతను స్ట్రెచ్ చేసినట్టు అది వారు విన్నట్టు చెప్పాడు. రీడ్ రిచర్డ్స్ ఏవో ఫార్ములాస్ని రాస్తూ ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ మనకు రిలీజ్ అయిన ట్రైలర్స్లో కొన్ని చోట్ల కనిపించాడు. సో మూవీలో అతను చేసే ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ వలన ఈ ఎర్త్ యొక్క ఎగ్జిస్టెన్స్ గురించి సిల్వర్ సర్ఫర్ అండ్ గ్యాలక్టస్లకు తెలియడం వలనే సిల్వర్ సర్ఫర్ ఈ ఎర్త్కి వచ్చి వీరి ఎర్త్ డెత్కి మార్క్ చేయబడిందని చెప్పి వెళ్ళింది. సో సిల్వర్ సర్ఫర్ అండ్ గ్యాలక్టస్లు ఈ ఎర్త్ పైకి రావడానికి గల కారణం రీడ్ రిచర్డ్స్. మరి ఈ విషయం ఆ ప్లానెట్లో ఉన్న ప్రజలకు తెలిస్తే అప్పటి వరకు వారిని కాపాడిన వారి వైపు నిలబడతారా లేదా వారిని హేట్ చేస్తారా అనేది చూడాలి. అండ్ రీడ్ రిచర్డ్స్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ మేబీ మల్టీవర్స్ గేట్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ కావచ్చు. అండ్ ఈ షాట్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఆస్ట్రోనాట్ సూట్లో ఉన్నారు. ఇక్కడ సూ స్టార్మ్ కూడా ఉంది కానీ ఆమె ఆస్ట్రోనాట్ సూట్లో లేదు. సిల్వర్ సర్ఫర్ వీరిని వాన్ చేసి తిరిగి వెళ్ళాక వీరు ఇలా స్పేస్లోకి వెళ్ళడానికి ప్లాన్ చేసి ఉండవచ్చు. లైక్ మేబీ స్పేస్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఆ గ్యాలక్టస్ని మీట్ అవడానికి కూడా కావచ్చు. అయితే ఆ ప్లేస్లో చాలామంది ప్రెస్కి సంబంధించిన వారు కూడా ఉన్నారు. వారిలో ఒకరు మేము సేఫేనా అని అడిగినప్పుడు రీడ్ రిచర్డ్స్ తనకు తెలియదని సమాధానం ఇస్తాడు. అండ్ ఈ షాట్లో మనకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ యొక్క రాకెట్ కనిపిస్తుంది. అండ్ వారి ముందు ఒక ప్లానెట్ డిస్ట్రాయ్ అవుతూ కనిపిస్తుంది. మేబీ దీనిని ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్లో ఎవరో ఒకరు ఇమాజిన్ చేస్తూ ఉండవచ్చు. లేదా రిపోర్ట్ ప్రకారం ఈ మూవీ ఎండింగ్లో ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ఈ ప్లానెట్ డిస్ట్రాయ్ అవుతుండడం వలన మల్టీవర్స్ డివైస్ ద్వారా వేరే యూనివర్స్కి ట్రావెల్ చేస్తారు. సో ఒకవేళ ఇది నిజమైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ మూవీలో ఉన్న ఎర్త్ డిస్ట్రాయ్ అయ్యే సీన్కి సంబంధించిన షాట్ కావచ్చు. అండ్ ఈ షాట్లో సూ స్టార్మ్ ఒక క్రాడల్ ముందు నుంచొని ఉంది. ఆ తర్వాత అక్కడికి రిచర్డ్స్ కూడా వస్తాడు. ఇక్కడ కనిపిస్తున్న క్రాడల్లో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ ఉండే అవకాశాలున్నాయి. మార్వెల్ కావాలని అతన్ని ఇక్కడ రిమూవ్ చేసి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో మనకు ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ వారి సూట్లో కనిపిస్తున్నారు. వారి వెనక వారి కారు కూడా ఉంది. అయితే ఈ ప్లేస్ని కనుక మీరు గమనిస్తే ఇక్కడ వీరు తప్ప ప్రజలు ఎవ్వరు కూడా లేరు. సో చూస్తుంటే వీరు గ్యాలక్టస్తో ఫైట్ చేయడానికి ఆ సిటీలో ఉన్న ప్రజలందరినీ ఒక సేఫ్ ప్లేస్కి తరలించినట్టుగా కనిపిస్తుంది. ఈవెన్ ఈ ట్రైలర్లోని ఒక షాట్లో చాలామంది ప్రజలు అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక ప్లేస్లో ఉండడం మనకు కనిపిస్తుంది. సో ఫ్యాంటాస్టిక్ ఫోర్ వారిని ఆ ప్లేస్లో హైడ్ చేసి ఉండవచ్చు. ఈ షాట్లో థింగ్ ఒక పెద్ద షిప్ డ్యామేజ్ అవడం వలన ఆ షిప్ని చైన్తో లాక్కొని వెళ్తూ ఉన్నాడు. ఆ షిప్ నుంచి పొగలు రావడాన్ని కూడా మీరు చూడవచ్చు. అలాగే ఇక్కడ ఒక కిడ్ పడిపోయిన థింగ్ యొక్క యాక్షన్ ఫిగర్ కోసం వెళ్ళి దానిని తీసుకుంటుంది. అయితే ఆమె మీద ఒక షాడో వస్తువు కనిపిస్తుంది. అది గ్యాలక్టస్ కావచ్చు లేదా అతని వల్ల డిస్ట్రాయ్ అయిన ఒక బిల్డింగ్కి సంబంధించిన పీస్ ఆ కిడ్ మీద పడుతూ ఉండవచ్చు కూడా. అండ్ అలా పడుతున్నప్పుడు ఆ ప్లేస్లో ఉన్న ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్ మేబీ థింగ్ ఈ కిడ్ని కాపాడడాన్ని మనకు ఈ మూవీలో చూపించవచ్చు. అలాగే ఇక్కడ ఫ్యాంటాస్టిక్ ఫోర్ మెంబర్స్ ట్రైలర్ స్టార్టింగ్లో చూపించిన గిల్బర్ట్ షో నుంచి బయటకు వచ్చి ఫాస్ట్గా వెళ్తున్నారు. మేబీ ఆ షో జరుగుతున్న టైంలోనే
ఆ సిటీలో ఏదో ఒక ప్రమాదం జరగడంతో దానిని ఆపడానికి వారు ఇలా వెళ్తున్నట్టుగా ఉంది. అండ్ ఈ షాట్లో థింగ్ ఒక బిల్డింగ్ యొక్క పిల్లర్స్ను ఢీకొట్టి వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నాడు. మేబీ ఆ బిల్డింగ్ని గ్యాలక్టస్ మీద పడేయడానికి వారు ప్లాన్ చేసి ఉండవచ్చు. ఈవెన్ ఈ షాట్లో కూడా గ్యాలక్టస్ ఒక బిల్డింగ్కి గుద్దుకుంటున్నట్టు ఆ బిల్డింగ్ అతని మీద పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ అతన్ని పుష్ చేసింది మేబీ సూస్టామ్ కావచ్చు. ఈ షాట్లో ఆమె తన పవర్ని యూజ్ చేయడం వలన బాగా టైర్డ్ అయిపోవడం మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మిస్టర్ ఫెంటాస్టిక్ తన స్ట్రెచ్ పవర్ని ఉపయోగిస్తూ ఒక రాడ్ని పట్టుకొని గ్యాలక్టస్ వైపుగా వెళ్తున్నాడు. సో ఫైనల్లీ ఈ ట్రైలర్లో మనకు మిస్టర్ ఫెంటాస్టిక్ తన పవర్ని యూజ్ చేస్తూ కనిపించాడు. అండ్ అతని చేతిలో ఉన్నది కేవలం రాడ్ కాదు, అది ఒక వెపన్. మేబీ ఇతని చేతిలో ఉన్నది అల్టిమేట్ నల్ఫైర్ కావచ్చు. మార్వెల్ కామిక్స్లో గ్యాలక్టస్ని ఎదుర్కోవడానికి మిస్టర్ ఫెంటాస్టిక్ అల్టిమేట్ నల్లిఫైర్ అనే డివైస్ని ఉపయోగిస్తాడు. మార్వెల్ కామిక్స్లో ఈ వెపన్ని ఎమ్ను అనే వాచర్ క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత ఈ వెపన్ని గ్యాలక్టస్ కూడా పట్టుకుంటాడు. అండ్ జానీ స్టార్మ్ ఆ వెపన్ని గ్యాలక్టస్ హోమ్ అయిన టార్-2 నుంచి తీసుకొస్తాడు. అండ్ ఆ వెపన్ని చూపించి భయపెట్టి గ్యాలక్టస్ ఎర్త్ని విడిచిపెట్టి వెళ్ళేలాగా రీడ్ రిచర్స్ చేస్తాడు. ఈ వెపన్ దేనినైనా సరే ఎగ్జిస్టెన్స్ నుంచి చెరిపేయగలదు. ఇది ఎవ్వరి ఎబిలిటీస్నైనా నలిఫై చేయగలదు. ఈ వెపన్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది దానిని పట్టుకున్న వెల్డర్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ వెపన్తో ఈవెన్ గ్యాలక్టస్ని కూడా డిస్ట్రాయ్ చేయవచ్చు. అయితే మార్వెల్ కామిక్స్లో రీడ్ రిచర్స్ ఆ వెపన్ని చూపించి గ్యాలక్టస్ని భయపెట్టి అతను ఎర్త్ని విడిచిపెట్టి వెళ్ళేలా చేస్తాడు తప్ప ఆ వెపన్ని గ్యాలక్టస్ మీద ప్రయోగించడు. అయితే ఇక్కడ కనిపిస్తున్న వెపన్ కామిక్స్లో కనిపించిన దానికన్నా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇది అల్టిమేట్ నల్లిఫైర్ యొక్క వీర్ వర్షన్ అయి ఉండవచ్చు. అండ్ ఈ వెపన్ని ఈ మూవీలో రీడ్ రిచర్స్ క్రియేట్ చేసి ఉండవచ్చు. లేదా ఈ షాట్లో సిల్వర్ సఫర్ ఉన్న ప్లేస్ మేబీ గ్యాలక్టస్ హోమ్ అయిన టార్-2 కావచ్చు. సో ఆమె ఈ అల్టిమేట్ నల్లిఫైర్ని ఫ్యాంటాస్టిక్ 4కి ఇచ్చి ఉండవచ్చు కూడా. అండ్ ఈ షాట్లో గ్యాలక్టస్ యొక్క షాడో న్యూయార్క్ మీద పడింది. సో ఇక్కడ అతను చాలా పెద్ద ఆకారంలో ఉన్నాడు. అయితే ఈ షాట్లో అతను న్యూయార్క్ సిటీలో నడుస్తూ కనిపిస్తున్నాడు. సో చూస్తుంటే ఇక్కడ అతను తన ఆకారాన్ని తగ్గించుకున్నట్టుగా కనిపిస్తుంది. గ్యాలక్టస్ తన శరీరాన్ని కావాలంటే ప్లానెట్ కంటే కూడా బిగ్గర్గా పెంచుకోగలడు లేదా తగ్గించుకోగలడు. అండ్ ఈ షాట్లో మిస్టర్ ఫెంటాస్టిక్ వీ విల్ ప్రొటెక్ట్ యూ అని చెబుతున్నాడు. ఇక్కడ అతను చెబుతుంది గిల్బర్ట్ షోలో ఉన్నప్పుడు. మేబీ ఇది మూవీ స్టార్టింగ్లో ఉండే సీన్ కావచ్చు. మరి ఈ న్యూ ఫ్యాంటాస్టిక్ 4 ఫస్ట్ స్టెప్స్ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.